హాయ్ అండి. ఇవేంటో తెలుసా మీకు? ఏమక్క నీ కళ్ళకి ఎట్లా కనిపిస్తున్నాం మేము? ఇవేంటో మాకు తెలియదు అనుకుంటున్నావు అంటారేమో. ఏం లేదండి, జస్ట్ జోక్ చేశాను. ఇవాళ మేము మామిడికాయ పచ్చడి పెడుతున్నామండి. మామిడికాయ ఊరగాయ పెడుతున్నాము. ఇది మేము పెట్టడానికి మామిడికాయ పుల్ల మామిడికాయలన్నీ అయిపోయినాయి అనమాట. ఇవి కొంచెము మైల్డ్ పుల్లగా మాత్రమే ఉన్నాయి. సరేలే, ఒకటి సీజన్ అయిపోతుంది కదా అని ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టేశాము. ఇంకా మామిడికాయ ఆవకాయ పెట్టేదంతా సింపుల్ ప్రాసెసే. అన్ని యూట్యూబ్ వీడియోలో చూసే ఉంటారు మీరు. నేను కొత్తగా చెప్పేకి ఏం లేదు. ఇది మా అమ్మకు తెలిసిన సింపుల్ మెథడ్ అంతే. దీంట్లో మా అమ్మ 2 చేంజెస్ చేసింది ఈసారి. అది కూడా ఫస్ట్ పచ్చి నూనె ముక్కలు కలిపింది, ఇంకొకటి పసుపు వేసింది. నేను పసుపు ఇంకా ఎప్పుడూ చూడలేదు. ఆ 2 చేంజెస్ అంతే అనమాట. మామూలుగా ఉప్పు, కారము, ఆవపిండి, మెంతిపిండి అన్నీ నార్మల్గా వేసేసి మొత్తం కలిపేసింది. ఇంకొత్తగా ఒకటి యాడ్ చేసింది ఈసారి, అదే జీలకర్ర పొడి వేసి మొత్తం ఇంకా లాస్ట్లో కలిపిన తర్వాత తాలింపు వేసేసింది అనమాట. తాలింపు అంటే నూనె, ఎండుమిరకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు వేసేసి ఫ్రై చేసేసి నూనె చల్లారిన తర్వాత పోసేసింది అనమాట. ఇంకా ఒక నైట్ ఊరబెట్టి మార్నింగ్ లేసి చూస్తే చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడడానికి మాత్రం మేము మామూలుగా 6 kgs ఇది. మేము ఆయిల్ వేసింది మాత్రం 2 kgs. 2 kgs ఆయిల్ సరిపోయింది దీనికి. మేము సరిపోదు అనుకున్నాము. చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. మీకు కావాలంటే మీ అమ్మని అడిగి ఇంట్లో చేయించుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.